సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్లో దళిత రత్న, ప్రజారత్న బొమ్మల కట్టయ్య గారి 5వ వర్ధంతి వేడుకలను బీకే ఫౌండేషన్ మరియు కరీమాబాద్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బొమ్మల అంబేద్కర్ అధ్యక్షతన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బొమ్మల కట్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి బుధవందనం అనంతరం 32వ డివిజన్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, అంబేద్కర్ నగర్ కాలనీ మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. కట్టయ్య గారి స్ఫూర్తితో సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సారంగపాణి, సమ్మయ్య, మాల మహానాడు జాతీయ నాయకులు మన్నె బాబురావు, అంబేద్కర్ భవన్ కమిటీ అధ్యక్షురాలు తరాల రాజమణి, DBF అధ్యక్షులు రౌతు రమేష్, అంకేశ్వరపు రామచందర్, SC ST స్టడీ సర్కిల్ డైరెక్టర్ కొంగర్ జగన్, MRP S నాయకులు మందకుమార్, పుట్ట రవీందర్, పల్లం రవి, నాగపురి సంజయ్ బాబు, కల్పన మేడిది మధుసూదన్, సింగరి రాజుకుమార్ వేణు, ఒగిలిశెట్టి అనిల్, బజ్జూరి వాసు, అంబేద్కర్ భవన్ మాజీ అధ్యక్షులు నీలం మల్లేశం, కడారి కుమార్, భారతీయ బౌద్ధ మహాసభ పి కృష్ణస్వామి, కిషన్ యువజన సంఘం అధ్యక్షుడు జక్కుల రాజు, ప్రధాన కార్యదర్శి తరాల రవితేజ, రాజు, స్వామి ఎలుక సిద్ధార్థ, నరేష్, ఒంటెల సురేష్, రంగాలీల మైదానం వాకార్స్ అసోసియేషన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులకు, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం సభ్యులుగా మా నాన్నగారు ఎన్నికైన తర్వాత మన వాళ్ళ కోసం ఏదో విధంగా మనం చేయూతను అందించాలి అనే విధంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాన్నగారి బర్త్డే సందర్భంగా పిల్లలకు బట్టలు, అదేవిధంగా యువకులకు షర్ట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ రోజు ఇక్కడ స్థానిక మహిళలకు వారికి నాన్నగారి జ్ఞాపకంగా వారికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. కట్టయ్య సార్ యొక్క వర్ధంతి కట్టయ్య సార్ లేని లోటు మనందరికీ దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అర్థం అవుతుంది. వారి జీవితాంతం వారు నమ్మినటువంటి ఏదైతే అంబేద్కరిజం, బుద్ధిజం ఉందో అవి చెప్పడమే కాక తన ఆచరణలో పాటించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్లకు రోజు వారి గొంతుగా వారి సమస్యల పరిష్కారానికి ఎక్కడ వీలైతే అక్కడ వారికి సహకారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు దళితరత్న బొమ్మల కట్టయ్య. వారు చేసినటువంటి కృషి మూలాన మొత్తం భారతదేశంలోనే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వాళ్ళు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ కృషి ఎంత ఉన్నదనేది. తర్వాత అందరినీ